అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనము. అయితే సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచాడు, వెంటనే రక్తము నీళ్లు కారాయి. సహోదరులారా, యేసులో ఏ మూలనో కాస్త కొన ఊపిరి మిగిలి ఉన్నట్టు సైనికులకు అనుమానం కలిగినట్టుంది. ఆయన మరణించాడని రూఢి చేసుకోవాలనుకున్నారు. ఒకవేళ అంతకు ముందే ఆయన చనిపోకపోయినా ఇలా ఈటతో పొడవడంతో ఆయన తప్పక చనిపోతాడు. ఇక్కడ చెప్పినట్లు మృతదేహం నుంచి రక్తము నీరు కారడము మామూలు సంగతి కాదు. ఈ సంఘటన యేసు ఇచ్చే జీవజలాన్ని, శిలువపై ఆయన కార్చిన రక్తం మాత్రమే ఆ జలాన్ని మనకు అందుబాటులోకి తెస్తుందని జ్ఞాపకం చేయవచ్చు. అంతేగాక ఒడంబడికలో రక్తము ప్రాయశ్చిత్తానికి, నీరు శుద్ధీకరణకు ఉపయోగించారని కూడా మనము గ్రహించాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.